హైదరాబాద్ నాచారంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు రెంట్లకు ఇచ్చుకుంటూనే ఉంటారు. కొంతమంది ఏంటంటే బ్యాచిలర్స్కి ఇస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉంటూ ఉంటారు. ఒంటరి మహిళలు కూడా ఉంటూ ఉంటారు. ఇల్లు అద్దెకిచ్చుకుంటారు, వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే నాచారంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆవిడ పేరు సుజాత ఒక క్యాబ్ డ్రైవర్కి పక్కనున్న రూము అద్దెకిచ్చింది. వాడి కన్నంతా ఈవిడ బంగారం పైన పడింది. చక్కగా ఒంటి మీద చంద్రహారం, పెద్ద గొలుసులు ఇలాంటివన్నీ బంగారం ఎక్కువ వేసుకుంటూ ఉండేది. మనం సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చూడండి, గుండు పూసల గొలుసులని, పలకల గొలుసులని, చంద్రహారాలని ఇలా ఎక్కువ పేటలు ఉన్న గొలుసులను వేసుకుంటూ ఉంటారు. అయితే వాడి చూపంతా ఆవిడ బంగారం పైన పడింది. పైగా ఆవిడ ఒంటరిగా ఉంటుంది, పిల్లలు కూడా ఎవరూ లేరు. ఈ బంగారాన్ని ఎలా అయినా సరే కొట్టేయాలి, ఈవిడ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి చూసి ఒక రోజున ఆవిడ మీదకి వెళ్ళి దాడి చేసి ఆవిడని చంపేసి ఆవిడ దగ్గర ఉన్న బంగారం అంతా తీసేసుకున్నాడు. ఎవరికి దొరకకుండా ఉండాలని అంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఈ బాడీని ఇక్కడ నుంచి సైలెంట్గా లేపేయాలని ప్లాన్ వేసి వాడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకో ఇద్దరు సాయం తీసుకుని ఆ బాడీని మొత్తం చుట్టబెట్టి ఒక సూట్ కేసులో పెట్టేసి మన గోదావరి జిల్లాలకు వచ్చి గోదావరిలో పడేశాడు. చూడండి, హైదరాబాద్ నుంచి ఆ సూట్ కేసుని తీసుకొచ్చి గోదావరిలో పడేశాడు. ఇంత దూరాన్ని పడేసామని అంటే ఎవరికి దొరకదులే అని ప్లాన్ వేశాడు. కానీ మొత్తానికి గోదావరి తీసుకొచ్చేసి అక్కడ పడేశాడు. అయితే ఆ పెద్దావిడ కోసం వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడే వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి అనుమానం వచ్చి ఆవిడ ఇంటికి వచ్చి చూసేసరికి మనిషి కనిపించలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా పనిచేయట్లేదు. అయితే ఎక్కడికి వెళ్ళింది, ఏమైందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టింది. ఇలా మా సిస్టర్ కనిపించట్లేదు, ఫోన్ కూడా పనిచేయట్లేదు అని అనగానే పోలీసులు రంగంలోకి దిగి మొత్తం సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు. ముందుగా పోలీసుల చూపంతా ఎక్కడికి వెళ్ళిందనంటే పక్క పోర్షన్లో ఉన్న క్యాబ్ డ్రైవర్ మీదకి వెళ్ళింది. పక్క పోర్షన్లో ఎవరుంటారు, పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని చూసేసరికి ఈ క్యాబ్ డ్రైవర్ కూడా 2 రోజులుగా మిస్ అయిపోయాడు. అంటే వీడే ఏదో చేశాడని పోలీసులకు అనుమానం వచ్చి మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేసేసరికి ఆ వీధిలో వీడు సూట్ కేసు పట్టుకుని వెళ్ళడం కనబడింది. ఇంకా వీడే చేశాడని చెప్పేసి మొత్తానికి పోలీసులు వాడిని పట్టుకున్నారు. వాడితో పాటు వాడికి సహాయం చేసిన ఇంకో ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కలిసి ఆ పెద్దవాడు ఒంటి మీద బంగారాన్ని కొట్టేసి ఆవిడని తీసుకువెళ్ళి గోదావరిలో పడేశారనమాట. ఇది జరుగుతున్న పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచేసి ఊర్లకు వెళ్తూ ఉంటారు. లేదు అని అంటే ఎవరో ఒకళ్ళే ఒంటరిగా ఇంట్లో ఉండి మిగిలిన వాళ్ళు ఊర్లకు వెళ్తూ ఉంటారు. లేదు అని అంటే ఇంటికి తాళాలు పెట్టేసి ఊర్లకు వెళ్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. పక్కింటి వాళ్ళని కూడా ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ బ్యాచిలర్స్ అని అనగానే వాళ్ళు ఎక్కడెక్కడ నుండో వస్తారు. బంగారాలు వేసుకొని తిరిగామనంటే వాడి చూపంతా మన బంగారం పైన ఉంటుంది. బంగారం రేటు పెరగగానే ఎంతకైనా సరే దిగజారిపోతున్నారు. అయ్యో మనం ఈ దొంగతనం చేసి ఈ నేరం చేసామనంటే దొరికిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది కొంచెం కూడా ఆలోచించట్లే. ముందు బంగారమే కావాలి వాళ్ళకి. ఇప్పటి వరకు బంగారం కోసం ఎన్ని దారుణాలు చూసామండి. పాపం ఆ పెద్ద ఆవిడ్ని అన్యాయంగా చంపేసి ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం కొట్టేశారు. దొరకడం దొంగలు దొరికారు, బంగారం దొరుకుతుంది. కానీ ఏం ఉపయోగం? అన్యాయంగా మనిషి చనిపోయారు కదా, మనిషి లేకుండా అయిపోయారు కదా. ఇప్పుడు చనిపోయిన మనిషిని తీసుకురాలేం కదా. సొంత ఇళ్ళు ఉండేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, పైగా ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంగారాలు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఆడవాళ్ళకి బంగారం మీద మక్కువ ఎక్కువైపోయి, ఇష్టం ఎక్కువైపోయి, అయ్యో ఒక గొలుసు అన్న వేసుకోకపోతే ఎలాగా, మొత్తం అంతా ఎందుకు తీసేయాలి, మనకు ఉన్నప్పుడు వాడుకోకుండా ఎలాగా అని అన్నట్టు ఇలా సెంటిమెంట్ తోటి కొంత బంగారాన్ని వేసుకుంటూ ఉంటారు. చూడండి, ప్రాణాల మీదకే వస్తుంది ఈ రోజున. ఒంటి మీద బంగారం వేసుకున్నా మన ఇంట్లో మనం ఉంటాం కదా అని అనుకుంటాం. ఏ బస్సులు ట్రైన్లు ఎక్కినా సరే బంగారు గొలుసులు దొబ్బేస్తున్నారు. ఇంట్లో ఉన్నా సరే బంగారం పోతుంది. మన ముందు బంగారం పోతే పోయింది, ముందు మనుషులు ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఎంతకైనా సరే తెగించి ముందు బంగారాన్ని కొట్టేస్తున్నారు. దొరికిన తర్వాత మన లైఫ్ ఏంటనేది కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. ఈ సంక్రాంతి నెలంతా కూడా మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అయిపోతుంది. ఊర్లకు వెళ్తారు. ఒంటరిగా ఉండేవాళ్ళు జాగ్రత్త, పక్కింటి వాళ్ళు వీళ్ళు ఉన్నారులే అని అనుకుంటారు. ఇప్పుడు దొంగలకి మంచి పండగ అన్నమాట ఇది. ఊర్లకు వెళ్ళినా పక్కింట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారులే, జతగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ అందరూ ఊర్లకు వెళ్ళిన తర్వాత ఈ పక్కింటి వాడి కన్నా మన మీద పడే పరిస్థితి. అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మొన్న ఒక ఆవిడ ఎవరో వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ అంట, అనంతపురంలో ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంట్లో 16 తులాలు బంగారం పెట్టి ఇల్లు తాళం పెట్టి వెళ్తే ఎవడో ఒకడు కొట్టేస్తాడు, ఎందుకు కూడా తీసుకుని వెళ్ళిపోతేనే మంచిదని చెప్పేసి ఆవిడ బంగారం బ్యాగ్లో పెట్టుకుని కూతురు ఎగ్జామ్ కోసం అని చెప్పేసి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కారు. బ్యాగ్లో ఉన్న 16 తులాల బంగారం కొట్టేశారు. చూడండి, ఇంట్లో పెట్టుకున్నా క్షేమంగా ఉండట్లే, ఒంటి మీద వేసుకున్నా ఉండట్లేదు. బ్యాగుల్లో పెట్టుకుని ఊరు వెళ్తున్నా సరే పోతున్నాయి. బ్యాగ్ లాగానే ఉంది, ఆవిడ బంగారం పోయింది. ఎంత కిలాడీ మనుషులు ఉన్నారో, ఆడవాళ్ళలోనే కిలాడీ లేడీలు ఉన్నారు.
ఆడవాళ్ళు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అని ఓని కుప్పలు కుప్పలు ఎక్కుతున్నారు. ఆ రద్దీలో ఎవరు ఏం కొట్టేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. నడితే అసలు బంగారు నగలు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు అంతా 1 గ్రామ్ గోల్డ్ పంచలోహాలు అని అంటూ అమ్ముతున్నారు. చక్కగా అది వేసుకుని అవి కూడా బంగారం లాగానే ఉంటాయి, అది వేసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకనంటే బయట సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఇంట్లోనూ లేదు, బయట లేదు, ఎక్కడ కూడా అసలు బంగారం ఎక్కడ దాచుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అయింది. బంగారం కొనుక్కుని వస్తువులన్నీ తీసుకువెళ్ళి లాకర్లో పెట్టుకుంటే ఇంకా వేసుకునేది ఎప్పుడు? కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి. కొనుక్కుని లాకర్లో పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటి వరకు బంగారం దొంగతనాలు ఎన్ని జరిగాయండి. బంగారం వల్ల ఏంటంటే ముందు ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ పెద్దవాడి పాపం ఇంట్లో ఒంటరిగా ఉంది, పిల్లలు ఎవరూ లేరు, పక్కనున్నవాడి చూపంతా ఆవిడ మీద పడింది. ఆ బంగారం కొట్టేయాలని ఏకంగా చింపేసి గోదావరి జిల్లాలకు వెళ్ళి పడేశాడు. ఈ దొంగలే తెలియగల వాళ్ళు అయితే పోలీసులు అంతకన్నా తెలియగల వాళ్ళు. ఎలా అయినా సరే పట్టుకుంటారు. దొరకమని అనుకుంటారు కానీ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు. దొంగతనాలు చేస్తున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు, మళ్ళీ బెయిళ్లు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఎవరిలోనూ బుద్ధి అనేది మారట్లేదు. దొంగ దొరికినప్పుడు వాడికి కఠినమైన శిక్షలు ఉంటే ఇంకొకటి చేయకుండా ఉంటాడు. ఈ పని చేసామనంటే దొరికిపోతే మన పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళకి తెలుసు. అయినా సరే ధైర్యంగా చేస్తున్నారు. ఏమన్నా తెలియక పొరపాటున చేస్తున్నారా అంటే అది కాదు. ఇప్పటి వరకు ఎన్ని చూసామండి, ఎక్కడ భయం ఉంది చెప్పండి? ఇంకా ఏంటంటే ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి ఇంకా ఈ బంగారం మీద పడ్డారనమాట అందరూ కూడా. బట్ ఈ సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు, ఎవరికైనా బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా రెంట్లకు ఇచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒంటరి మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఇలా ఉన్నవాళ్ళు, పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటారు కదా, అలా ఒంటరిగా ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. బంగారం పోతే పోయింది కానీ ముందు మన ప్రాణాలు తీసేస్తున్నారు. అలాగే ఊర్లకు వెళ్ళే వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ని ఇంట్లో పెట్టి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళకండి. ఊర్లకు వెళ్ళినా కూడా ఇక్కడ ఒంటరిగా ఎవరినైనా వదిలిపెట్టి వెళ్ళామనంటే అంతా కూడా టెన్షన్గా ఉంటుంది. ఇది పరిస్థితి అనమాట. కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సంక్రాంతి అని అనగానే దొంగల పండుగ ఇది. ఏ ఇల్లు తాళం పెట్టి ఉంటుందా అని చెప్పేసి అందరూ రెక్కిలు నిర్వహించుకుంటూ ఉంటారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బంగారు నగలు వేసుకుని బస్సు ప్రయాణాలు చేయకండి. కిలాడీ లేడీలు ఉన్నారు, ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా బంగారు వస్తువు పోయిందనంటే మనం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఊర్లకు వెళ్ళేవాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి.